అందరికీ ప్రైజ్ లార్డ్. మార్చ్ 22 ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేడు సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. ఒకరు బాగుంటే ఒకరు చూడలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అపస్తులుడైన పౌలుతో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మనుషులందరూ పౌలుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభువు ఈ వాగ్దానం ఇచ్చి బలపరుస్తున్నాడు. నీవు మంచి పని చేస్తున్నప్పుడు వ్యతిరేకతలు ఎన్నో వస్తాయి. హాని చేసేవారు కాచుకొని ఉంటారు. అయితే ప్రభువు నీకిస్తున్న వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా నీవు ఎందుకు భయపడాలి? కీర్తనాకారుడు ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునినే నీవు ఆధారంగా చేసుకొనినందున దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నీవు చేసే ప్రతి పనిలో సఫలతను ఇస్తాడు. పౌలు వలె, దావీదు వలె ధైర్యంగా జీవించు. నీ మీదకి ఎవ్వరునూ రాకుండా ప్రభువే కాచి కాపాడి నడిపిస్తాడు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.